కెమెరామెన్ గా, సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, ఎడిటింగ్ విభాగం, ఇన్ని విభాగాల్లో పట్టు ఎలా సాధించారు? దీనికి అంతటికి మెయిన్ కారణం మా నాన్నగారు. ఫోన్లో మాట్లాడినా, డైరెక్ట్ గా కలిసిన అందరినీ గోవింద అని సంబోధిస్తుంటారు. ఇది మీకు ఎప్పటి నుంచి అలవాటు పడింది? మా గురువు గారు రాఘవేంద్రరావు గారు పెద్దంటి గారిని కలిసేవారు. నాన్నగారు నన్ను ఇండస్ట్రీలో పెట్టే ముందు ఫస్ట్ డే ఆయన దగ్గరికి తీసుకెళ్లాను. మేడం గారితో మీ ప్రేమ కథ ఎలా మొదలైంది అసలు? నేషనల్ జియోగ్రఫీలో కూడా తిరుమల మీద ప్రోగ్రామ్ చేశారు. ఆనంద నిలయంలో కావాల్సిన షార్ట్స్ అన్ని కూడా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. హలో మీర్ గారు, నేను మీ గురించి చాలా విన్నాను. స్టేజ్ నుంచి నాదేం రావాల్సిన అవసరం లేదు. ఆయన తాగుతున్న టీ గ్లాస్ నాకు కూడా టీ తాగించి నేను షాక్ అయ్యాను. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి మీర్ గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే ఒక చిన్న మొక్కతో క్లోజ్ చేశారేంటి ఇంట్రడక్షన్ అనుకోకండి. ఇంటర్వ్యూ చాలా లెంత్ ఉంటుంది. ఆయన బోల్డ్ అనే విషయాలు మనతో పంచుకోబోతున్నారు. ఎన్నో విషయాలు మనకి చెప్పబోతున్నారు. నమస్కారం సార్. గోవిందా, ఎలా ఉన్నారు? బ్రహ్మాండం, భగవంతుడి దేవులో బాగున్నా. ఫోన్లో మాట్లాడినా, డైరెక్ట్ గా కలిసిన అందరినీ గోవింద అని సంబోధిస్తుంటారు. ఇది మీకు ఎప్పటి నుంచి అలవాటు పడింది? ఎలా అలవాటు అయింది అసలు? అదే అంటే పూర్వజన్మ సుకృతం అనుకోండి. అది అంటే నాకు 2016లో మా గురువు గారు రాఘవేంద్రరావు గారు ఎస్విబిసికి చైర్మన్గా ఉన్నప్పుడు స్వామి సేవలన్నీ నాతో చేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో తిరుమలలో మన గోవిందుడు వెంకటేశ్వర స్వామి పూజలన్నీ సేవలు అన్నమాట. పొద్దున్న సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ దాకా అవన్నీ చేసే భాగ్యం నాకు కలిగిందనమాట. సో అది నిజంగా పూర్వజన్మ సుకృతం నాకు రావటం. అది చేసిన దగ్గర నుంచి స్వామి మీద నాకు అపారమైన భక్తి, నమ్మకం ఎక్కువ అయిపోయింది. సో అప్పటి నుంచి గోవింద అనే నామం పలకటం అలవాటు చేసుకున్నాను. ప్రత్యక్షంగా ఉన్న పరోక్షంగా ఉన్న గోవింద అనే పిలుస్తారు. అదే అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి. సో అది 24 గంటలు లైవ్ ఇచ్చారంటే ఆ టైంలో, ఆ టైంలోనైనా ఈ లైవ్ ఇచ్చేది బ్రహ్మోత్సవాలు అవి వేరండి. ఇది మేము ఏం చేసామంటే కింద అలిపిరిలో ఆనంద నిలయం సెట్టు వేసి పైన చేస్తున్న పూజారులే, ఇప్పుడు వేణుగోపాల స్వామి ఉన్నారు ప్రధాన పూజారి గారు, ఆయన ఆధ్వర్యంలోనే కింద మేము అక్కడున్న స్వాములే వచ్చి కింద మొత్తం స్వామికి జరిగే సేవలన్నీ కూడా కింద చేశారన్నమాట. ఇప్పుడు పొద్దున్న సుప్రభాతం ఎలా జరుగుతుంది పైన కొండ మీద, అలాగే కింద ఆనంద నిలయం చేసాం. తోమాల సేవ ఎలా జరుగుతుంది, అర్చన ఎలా జరుగుతుంది, మధ్యాహ్నం పూట జరిగే ఇదే వారాంతర సేవలు ఉంటాయి. అష్టదళ పాద పద్మారాధన అని, సహస్ర కలశాభిషేకం అని, తర్వాత తిరుప్పావడని, అభిషేకం, ఈ సేవలన్నీ కూడా. ఇవి కాకుండా మామూలుగా రెగ్యులర్ డైలీ చేసే సేవలు ఉంటాయి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, 1000 దీపాలంకరణ సేవ, తర్వాత పవళింపు సేవ, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా నా దగ్గర నాతో సార్ చేయించారు. ఆ ఫుటేజే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్విబిసిలో కానివ్వండి, బయట ఛానల్స్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఆ ఫుటేజే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది ఎంతమంది దొరికారు? చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అలాగే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో కూడా తిరుమల మీద ప్రోగ్రామ్ చేశారు. చేసినప్పుడు ఆ లోపల గర్భగుడిలో ఆనంద నిలయంలో కావాల్సిన షార్ట్స్ అన్ని కూడా మావే వాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది యాక్సెస్ లేదు కదా, లేదు కాబట్టి. సో మేము అలిపిరిలో సెట్ వేసుకుని ఆనంద నిలయానికి సంబంధించినంత కింద చేశాము. తర్వాత కొండ మీద కూడా ఈ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా కొండ మీద రియల్ గుళ్ళో రియల్ ఇవి చేసాం అనమాట. నిజంగా అది పూర్వజన్మ సుకృతం. దానికి మా గురువు గారికి ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేదు. సో బహుముఖ ప్రజ్ఞాశాలని ఎందుకన్నానంటే, మనకి సినిమా ఇండస్ట్రీలో ఒక విభాగంలో సక్సెస్ అవడానికి సగం జీవితం అయిపోతుంది. డైరెక్టర్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్న ఫీల్డ్ మాకు. అది టెలివిజన్ మీడియా తీసుకున్నా, సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా కూడా. అలాంటిది మీరు రైటర్గా, కెమెరామెన్గా, సినిమాటోగ్రాఫర్గా, డైరెక్టర్గా, సిజీ దీంట్లోనూ, అలాగే ఎడిటింగ్ విభాగంలో, ఇన్ని విభాగాల్లో పట్టు ఎలా సాధించారు? అంటే దీనికి అంతటికీ మెయిన్ కారణం మా నాన్నగారండి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఆయన నేను పుట్టినప్పటి నుంచే నన్ను ఈ ఫీల్డ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన చిన్నప్పటి నుంచే ఆయన తీసుకుని తిప్పేవారు. సో ఆయనతో పాటు ఎడిటింగ్లకు వెళ్ళేవాడిని, ఆయనతో పాటు ల్యాబ్లకు వెళ్ళేవాడిని, ఆయనతో పాటు షూటింగ్స్కి వెళ్ళేవాడిని, అంతా ఆయనతో పాటు. సో ఈ ఫీల్డ్ నాకు బాగా పరిచయం చేశారు చిన్నప్పటి నుంచే.
తర్వాత నన్ను ఈ ఫీల్డ్లో పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎడిటింగ్ శాఖలో పెట్టారు. ఆ ఎడిటింగ్ శాఖ తర్వాత అక్కడ నాకు కొంచెం యంగ్గా ఉండటం వల్ల లోపలే చీకటి గదిలోనే మొత్తం జరిగిపోతుంటే నాకు ఇంట్రెస్ట్ లేక బయటకు వచ్చి అవుట్డోర్కి రావాలని ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఫోటోగ్రఫీ చేస్తూ ఉండగా నేను చేసుకున్న ఫోటోగ్రఫీకి ఎడిటర్ సరిగ్గా ఎడిట్ చేయట్లేదు, విజువల్స్ కరెక్ట్గా రావట్లేదు అన్న ఉద్దేశంతో నేనే ఎడిటర్ అయ్యాను. మళ్ళీ సో మీ ఫొటోస్ మళ్ళీ మీరు నేను కెమెరామెన్గా చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని నేనే ఎడిట్ చేయడం మొదలు పెట్టుకున్నాను. అంటే ఎందుకంటే ఎడిటింగ్లో ఆల్రెడీ నాకు కొంచెం ప్రావీణ్యం ఉంది కాబట్టి ఈ ఫీల్డ్ దాన్ని కొంచెం కన్వర్ట్ చేసుకుని ఎడిటింగ్ కూడా నేనే చేసుకోవడం మొదలుపెట్టాను. సో నా ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని. ఆల్మోస్ట్ 98% నా ప్రాజెక్టులన్నీ నేను ఎడిటింగ్ చేసుకునేవి. అలా చేసుకుంటూ ఉండగా మధ్యలో మా గురుగారు రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఏం చేశారంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ చేసేవారు. దానికి కొన్ని నా చేత కెమెరామెన్గా చేయించారు. తర్వాత నా పనితనం చూసి ఆయన ఇవి కొన్ని నువ్వే డైరెక్ట్ చేయని చెప్పి నా చేత డైరెక్షన్ మొదలుపెట్టారు ఆయన. అలా డైరెక్ట్ చేస్తూ ఉండగా నా ఇటువైపు సుమన్ గారు, ఈటీవీ సుమన్ గారు ఇది కూడా నా పనితనది గ్రహించి ఆయన శివలీల అనే సీరియల్కి నా చేత డైరెక్షన్ మొదలుపెట్టారు ఆయన ఫస్ట్ టైం. సో అది మీ కెరీర్ ఫస్ట్ సీరియల్ డైరెక్షన్ చేయడం సీరియల్గా. ఈ యాడ్స్ అవన్నీ అంతకుముందు మా గురువు గారి దగ్గర వాళ్ళ దగ్గర చేశాను. ఇక ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నాను. ఎడిటింగ్ ఫోటోగ్రఫీని కాపాడటం కోసం ఎడిటింగ్ చేశాను. అలాగా అన్ని ఫీల్డ్స్లోనూ అక్కడక్కడ ప్రావీణ్యం సంపాదించడం కాదు, మంచి బెటర్ అవుట్పుట్ బెటర్ క్వాలిటీతో అవుట్పుట్ తెచ్చుకోవడానికి మీకు ఒక ఆస్కారం ఉంది. అది చాలా తక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఒక డైరెక్టర్ సినిమా డైరెక్షన్ వర్క్ చేయగలరు, కంపల్సరీ ఎడిటర్ ఉండాలి, పక్కన కూర్చోవాలి, ఫైనల్ అవుట్పుట్ తీసుకోవాలి అక్కడ. సో అలా కాదు, మీరే షూట్ చేసుకోగలరు, మీరే సినిమాటోగ్రఫీ చేసుకోవాలి, మీరే డైరెక్షన్ చేసుకోగలరు. సో ఎడిటింగ్ ఫైనల్ అవుట్పుట్ వరకు ఇది ఇండస్ట్రీలో అటు టెలివిజన్ మీడియా కానీ ఇక్కడ కానీ చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం కదండి. సో మీ కెరీర్ మొత్తం మీద ఒక 40 ఏళ్ళు అయిందా స్టార్ట్ అయ్యి? 45 years పైన. 45 years పైన. 77, 78లో వచ్చాను నేను యాక్చువల్గా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు ఫిలిం డైరెక్టర్ అండి. ఎస్డి లాల్ గారు ఆయన పేరు. ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ పిక్చర్ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి 1958లో. ఆ తర్వాత నిండు మనసులు, నేరం నాది కాదా కది, అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, ఇలా చాలా సినిమాలు చేశారు. లాస్ట్ సినిమా చిరంజీవి గారితో నకిలీ మనిషి. సో మీకు నాన్నగారితో ఉండడం మూలన అప్పటికే సినిమా వాతావరణం, సినిమా కల్చర్ ఇదంతా మీకు అలవాటు పడింది. సో పెద్ద ఎన్టీ గారిని కలిసేవారు? అయ్యో కలిశానండి. సార్ షూటింగ్కి వెళ్ళాను. తర్వాత నాన్నగారు నన్ను ఇండస్ట్రీలో పెట్టే ముందు ఫస్ట్ డే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను నన్ను ఆశీర్వదించమని. ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు బ్లెస్ చేశారు. ఆయన బ్లెస్ చేసి వాళ్ళు ఎవరైనా రాజేంద్ర ప్రసాద్ గారితో సహా ఆయన బ్లెస్ చేసిన వాళ్ళు అత్యున్నత స్థానంలో నిలుస్తున్నారు. నిజంగా ఆయన బ్లెస్ చేసి మా నాన్నగారిని చాలా మెచ్చుకున్నారు. జనరల్గా లాల్ గారు మన పిల్లల్ని ఈ ఫీల్డ్లో పెట్టరు ఎవరు, కానీ మీరు మీ అబ్బాయిని మీ ఫీల్డ్లోనే పెడుతున్నారు, చాలా గ్రేట్ అండి అని చెప్పి నన్ను ఆశీర్వదించి, నాన్న జాగ్రత్తగా పనిచేయాలి, కాన్సన్ట్రేట్ చేయి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడకూడదు, అక్కడ స్పాట్లో ఏమున్నా నువ్వు ఆడు తీస్తాడులే వీడు తీస్తాడని చూడకూడదు, నువ్వు వెళ్ళి చేసేయాలి ఆ పని అని చెప్పి కొన్ని సూక్తులని కూడా చెప్పారు ఆయన. సో వెరీ మచ్ బ్లెస్డ్. ఎన్టీఆర్ గారితో ఎన్నాళ్ళు ఒక జర్నీ ఉండిందండి మీది పెద్ద ఎన్టీఆర్ గారితో? అంటే నేను చిన్నప్పుడు మా నాన్నగారు కో డైరెక్టర్గా ఉన్నప్పుడు అగ్గిపిడుగు, మంగమ్మ శివదం ఇలాంటి సినిమాల షూటింగ్లు కూడా వెళ్ళానండి నేను. 65 తర్వాత ఈ నిప్పు లాంటి మనిషి, నిండు మనసులు, ఈ సినిమాల షూటింగ్లు కూడా వెళ్తున్నాను చిన్నపిల్లోడిగా. కానీ నిప్పు లాంటి మనిషి నుంచి కొంచెం నాకు ఊహ తెలిసిందనమాట. ఆయన ఏంటి, చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి, ఏం తెలియదు కదా. సో ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఈ నిప్పు లాంటి మనిషి నుంచి అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కదా కది, లాయర్ విశ్వనాథ్, ఈ సినిమాల షూటింగ్లు అన్నప్పుడు నాకు కొంచెం ఊహ తెలుసు. ఆయన ఎట్ట పనిచేస్తారు, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటి. ఇప్పుడు మా నాన్నగారు ఒక పిక్చర్ చేశారు లాయర్ విశ్వనాథ్ అని, దానికి ఎన్టీ రామారావు గారి డేట్స్ లేవు ఆ రోజుల్లో. అయితే ఆ రామారావు గారు ఏంటంటే ఇటువైపు మా నాన్నగారు డైరెక్టరు, వైవి రావు గారు అని రవిచిత్ర ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఇద్దరూ కావాల్సిన వాళ్ళు. సో ఆయన కంపల్సరీగా చేయాల్సి వచ్చింది. సో ఆయన ఏం చేశారు, ఈ 21 హాఫ్ కాల్ షీట్స్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఓన్లీ 7 to 1 అనమాట, 7 AM to 1 PM దాకే చేస్తారు ఆయన. సో ఆ 7 AM to 1 PM చేయాలంటే ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి డైరెక్టర్ అయినా, ఆయన కూడా. సో 6:45కి అంతా సెట్కి వచ్చేసేవారు ఆయన. సో ఒక స్టూడియోలో ఒక 3 ఫ్లోర్లు వీళ్ళ చేతులు ఉండేవి. ఆ ఫ్లోర్లో కొంతవరకు, ఈ ఫ్లోర్లో కొంతవరకు, ఈ ఫ్లోర్లో కొంతవరకు 1 o'clock లోపల కొన్ని సీన్స్ చేసి ఆయన పంపించి మళ్ళీ నెక్స్ట్ 2 o'clock నుంచి ఆ బ్యాలెన్స్లు చేసేవారు మా నాన్నగారు. సో అంత చేసేయాలంటే ఆర్టిస్ట్ ఎంత పంక్చువల్ ఉండాలి,
ఎంత డిసిప్లైన్ ఉండాలి, ఎంత కమిటెడ్ ఉండాలి. అది రామారావు గారు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది వేరు, బట్ అప్పుడు చాలా చాలా కమిటెడ్ గా. సో ఆయన కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అది ఆ రకంగా ఎన్టీఆర్ గారితో మీకు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. అయ్యో చాలా. తర్వాత బాలయ్య గారి తోటి ఆయన కూడా ఇప్పుడు చిన్నప్పుడు సెట్స్కి వచ్చేవారు బాలయ్య గారు కూడా ఎన్టీఆర్ తోటి. సో అలా ఎప్పుడైనా బాలయ్య గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి? బాలయ్య గారితో కలవడం. బాలయ్య గారు ఏంటంటే మా నాన్నగారి దగ్గర అన్నదమ్ముల అనుబంధం సినిమాలో చేశారు ఆయన. రామారావు గారి బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు సెట్కి వెళ్ళి చూశాను. అప్పుడు బాగా యంగ్ చిన్న ఇది కదా ఆయన. సో అప్పుడు అంత అక్వెంటెన్స్ లేదు నాకు, అప్పుడు చూసింది అనమాట. తర్వాత నాకు తెలియదు. సో పూరి జగన్నాథ్ గారి కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సీరియల్ కి మీరు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు? నేను చేయలేదు, మా తమ్ముడు చేశాడు, జాన్ ఆయనతో చేశారు సీరియల్. ఎందుకంటే ఇక్కడ దీనికి క్వశ్చన్ ఉందండి. సో జాన్ గారు చేశారు. ఓకే. సో ఆ టైంలో మీరు కలిసేవారా జగన్ గారిని? ఎప్పుడన్నా అంటే అప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడున్న పరిస్థితి కాదు కదా. అప్పుడు ఏదో మామూలుగా అప్కమింగ్ టెక్నీషియనే కదా దీనికి, టెలివిజన్కి కూడా. సో మా తమ్ముడు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ షార్ట్స్ తీసేవారు వీళ్ళు. అనంతగిరిలో ఒక టైటిల్స్కి రాజా రవీంద్ర గారు వాళ్ళు యాక్ట్ చేసినట్టున్నారు ఆ ప్రాజెక్ట్లో. కారుకి ఆ రోజుల్లో వ్యాక్యూమ్ బేస్ పెట్టేసేసి మొత్తం కింద నుంచి అనంతగిరి హిల్స్ అంతా కూడా కారు ట్రావెల్ అవుతుంటుంది, దాని మీద టైటిల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు అది చాలా గొప్పగా అనిపించింది, అలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారితో కూడా నేను కెమెరామెన్గా పనిచేశాను. మా గురుగారి ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేస్తున్నప్పుడు ఆయన డైరెక్ట్ చేశారు. ఆయనతో కొన్ని యాడ్స్ నేను కెమెరామెన్గా చేశాను. అలాగే చందు గారితో చేశాను. అప్పుడు మనకు తెలియదు కదా వీళ్ళు డైరెక్టర్లు అవుతారు. ఈ మధ్య నేను బెంగళూరు పద్మ గారితో మాట్లాడాను, మామూలుగా ఇంటర్వ్యూ గురించి మాట్లాడాను. మేడం ఇలా మీరు గారు ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ చేశామండి, మళ్ళీ చేయబోతున్నాము. సో మీ ఇంటర్వ్యూ కూడా కావాలి, మీరు గారు పరిచయం ఉందా అన్నాను నేను. మీరు గారు పరిచయం ఉందా అని అడుగుతున్నావు, నువ్వు నీ ఏజ్తో చూసుకుంటే మేము ఆయన్ని చాలా ఏళ్ళ క్రితమే పరిచయం మాకు ఆయన. మేము ఒక రిలేషన్తో పిలుస్తాము ఆయన్ని, చాలా గౌరవిస్తాము. మీకు కొత్త ఏమో మీరు గారు అంటే భావన గారు కావచ్చు, వీరు కావచ్చు, ఈటీ ప్రభాకర్ గారు కావచ్చు, అచ్యుత్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీరు ఒక సెంటర్ పిల్లర్ లాగా కనిపించారు. సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా ఉండేదండి? అంటే ఆ రోజుల్లో మా దూరదర్శన్ సీరియల్స్ అవి చేసేటప్పుడు అందరూ ఒక ఫ్యామిలీ లాగా, అంటే అందరం కూడా ఏదో చేసేయాలని తాపత్రయం తప్ప వేరే తాపత్రయాలు ఉండేవి కాదు కదా మాకు. ఇప్పుడు మీరు అన్నట్టు పద్మ గారు, ప్రీతి నిగమ్ కానివ్వండి, సుమ కానివ్వండి, శిల్ప గారు, వీళ్ళందరూ కూడా, అచ్యుత్, రాజా, చనిపోయిన రాజా, మేమందరం కూడా ఒక టీం లాగా, అంటే బాగా చేయాలని తపన. సో దాంట్లో అందరూ కలిసిమెలిసి చేసేవాళ్ళం అప్పుడు. సో వీళ్ళందరికీ ఏంటంటే నా మీద ఆ గౌరవం అనమాట. ఏదో కష్టపడి ఏదో చేయాలనుకుంటున్నాడని అందరూ సపోర్ట్ చేసేవారు నాకు కూడా. సో ఆ విధంగా అదొక అదృష్టం అనమాట. నిజంగా వాళ్ళందరితో కలిసి పనిచేయటం చాలా గొప్ప అదృష్టం నాకు అది. అందులో వాళ్ళు గుర్తు పెట్టుకోవడం ఇంకా చాలా ముఖ్యమైన విషయం. మీరు గారు అనగానే ఆవిడ ఒక 2 నిమిషాల్లో నాతోటి టాక్ 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 చాలా ఫ్రేమ్స్ వేసేసుకోవచ్చు, అలా మాట్లాడారు. నేను 94-95లో దూరదర్శన్కి ఒక సీరియల్ చేశాను, జీవన రాగం అని. ఆ సీరియల్లో ఏంటంటే మొత్తం సీరియల్ అంతా కూడా సాంగ్సేనండి, డైలాగ్స్ ఉండవు, మొత్తం సాంగ్సే. సీరియల్లో ఏంటంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసేలోపు మన జీవితంలో ఉండే అన్ని ఫంక్షన్స్కి సంబంధించిన సాంగ్స్ అవి. పుట్టగానే పిల్లోడికి నలుగు పెడుతూ తారంగం పాడడం కానివ్వండి, ఉయ్యాల్లో వేసి జో అచ్యుతానంద పాడటం, అలాగే పెద్ద మనిషి అయినప్పుడు దంపుడు పాటలు, పెళ్లి పాటలు, అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వానప్రస్థానం, ఇలాంటి పాటలు ఇవన్నీ కూడా సాంగ్స్తో కూడుకుంది. అప్పుడు దూరదర్శన్లో అప్పుడున్న లేడీ ఆర్టిస్టులు, జెంట్స్ అందరూ ఆ సీరియల్లో ఉన్నారు. అందరూ నాకు పనిచేశారు, ఆల్మోస్ట్ కాంబో ప్యాక్ లాగా మొత్తం అనమాట. ఇంట్రెస్ట్, ఎందుకంటే 5 సాంగ్స్ 6 సాంగ్స్ ఒక ఎపిసోడ్స్ కంటే ఒకే ఆర్టిస్ట్ రిపీట్ చేయలేం కదా. సో అందులో సుమాను, రాజీవ్ మెయిన్ పేరు అనమాట అందులో. సో ఇలాగా మొత్తం ఆర్టిస్టులు అందులో చేయటం అనేది, వాళ్ళందరూ కూడా నా మీద ఉన్న ప్రేమ అభిమానంతోనే వాళ్ళందరూ చేశారు అందులో. మీరు అక్కడ అప్పుడు ఆ రోజుల్లో పెద్ద జోక్ ఉండేది దూరదర్శన్ ఆ రోజు, ఏదైనా పలానా ఆర్టిస్ట్ కనిపించట్లేదంటే అందరూ మీరు గారు సీరియల్లో ఉన్నారయ్యా అని అనేవారు అనమాట. సో అందరూ కూడా చేశారనమాట. నిజంగా అదృష్టం ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు దాదాపు సీరియల్ ఆర్టిస్ట్ అందరూ కూడా. సో మీరు గారు అంటే ఎంత అభిమానం అంటే అండి, మన భావన గారు ఉన్నారు, భావన గారికి నేనంటే చాలా అభిమానం. ఆ అమ్మాయి సిజరిన్ కూడా కడుపుతో ఉండి పెళ్ళి సిజరిన్ చేసుకోవటం, నా మీద అభిమానంతో నా పుట్టినరోజే వాళ్ళ పిల్లలు కూడా పుట్టాలని అదే డేట్కి చేయించుకో. ఇద్దరు పిల్లలు కూడా నా బర్త్డేకి వాళ్ళ పిల్లలు కూడా. అది చాలా నిజంగా చాలా, అంటే నా గొప్పతనం కదా, ఆ పాప అమ్మాయి గొప్పతనం, నిజంగా చాలా గ్రేట్.
రాజీవ్ కనకాల సుమ అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాడు. రాజీవ్ కనకాల బాగా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ ఇంట్లో పిల్లలాగా ఉంటారంట కదా, అవును. అది ఎలా స్టార్ట్ అయింది? అంటే మా నాన్నగారు ఉన్నప్పుడే మా నాన్నగారి దగ్గర చాలా వర్క్స్ చేశాడు తను. మా నాన్నగారికి తనంటే చాలా ఇష్టం. చిన్న పిల్లడు, బాగా యంగ్. సో మా నాన్నగారు అబ్బాయిని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఎక్కువ ఎపిసోడ్స్, ఎక్కువ వర్క్ మా నాన్నగారితో చేశాడు రాజీవ్. సో అలా మా ఇంట్లోనే ఇప్పుడు నాతో, మా మిస్సెస్తో, మా పిల్లలతో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు రాజీవ్. రాజీవ్ అంటే మా సొంత బిడ్డలాగే అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత మా వర్క్స్లో అన్నింటిలో కూడా చేశాడు. ఈ జీవన్ రాగంలో కూడా మెయిన్ లీడ్ అతను. సుమ అతను ఫుల్ లీడ్ చేసింది అదే ఫస్ట్. అక్కడే కొంచెం ఎక్కువ కూడా ప్రేమ కూడా ఎక్కువైంది వాళ్ళకి. అందులోనే మేము పెళ్లిళ్ళు చేయటం, ఆ శోభనాలు అన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ వాళ్ళకి ఒక ట్రైలర్ వర్షన్ లాగా నడిచింది అనమాట. వాళ్ళ లవ్ ట్రాక్ మీరు హెల్ప్ చేశారండి? నేనేం హెల్ప్ చేయలేదు, నేను హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడం సీరియల్ చేయటమే పెద్ద హెల్ప్ వాళ్ళకి, అంతే. అది వాళ్ళకి బాగా ప్లస్, వాళ్ళకి ఎంత పెద్ద హెల్ప్ అంతే. ఇంకా చోటా కే నాయుడు గారు, శ్యామ్ కే నాయుడు గారు, సో వీళ్ళతో మీకు బాండింగ్ ఏదైనా ఉందండి? చోటా నాకు ఓన్ బ్రదర్ లాగా అండి. శ్యామ్తో నాకు పెద్ద ఇది లేదు. చోటా ఏంటంటే నాకు మెడ్రాస్ నుంచి కూడా తను కెమెరా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మా ఇద్దరు బాండింగ్ ఓన్ బ్రదర్స్ లాగా ఉంటాం. చాలా తనుకి నేనంటే చాలా ఇష్టం, నాకు తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే దూరదర్శన్ ఇక్కడ వచ్చిన కొత్తలో తను సీరియల్స్ చేశాడు, విశ్వామిత్ర అవి. ఆ రోజుల్లో నేను ఇక్కడ లో బ్యాండ్లో చేస్తున్నప్పుడే అతను హై బ్యాండ్ బీటా క్యామ్లో చేసేవాడు మెడ్రాస్లో, విశ్వామిత్ర సీరియల్, దాసన్ నారాయణరావు గారు. సో ఆ విధంగా తన మీద నాకు చాలా గౌరవం అది. తర్వాత తను చాలా, నేనంటే చాలా ఇష్టం. మా మిస్సెస్కి తన ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, పెద్ద ఫ్యాన్ తను, మా మిస్సెస్ తనకి. సో తన వర్క్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఈ స్థాయికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు చోటా గారిని? అంటే స్థాయి సంగతి నాకు తెలియదు, కానీ డెఫినెట్గా పెద్ద కెమెరామెన్ అవుతాడని నాకు ఆ రోజే తెలుసు. ఎందుకంటే తను ఫ్రేమింగ్ కానివ్వండి, లైటింగ్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా అప్పటికే డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు మీరు మాతృదేవోభవ తీసుకుంటే ఆ రోజుల్లో అందరూ కూడా సాఫ్ట్గా బౌన్స్ చేసి ఇట్లా తీస్తుంటే అతను ఒక లైట్ తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టేసేసి హార్ష్గా వేసి అట్లా డిఫరెంట్గా ఏదో డిఫరెంట్గా చేయాలి కదా. ఇప్పుడు పిసి శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన ఆ లైటింగ్ అంతా ఈ కెమెరాకి ఏదైతే రాంగ్ లైట్లు అంటామో ఆ రాంగ్ లైటింగ్లో షూటింగ్ చేస్తారు ఆయన. దాన్ని పాజిటివ్గా మార్చుకుంటారు. అంటే ఒక డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నం చేయటం, అప్పుడే కదా డిఫరెన్స్ వస్తుంది. అలాగే చోటా కూడా అలాగే చేసేవాడు అనమాట. సో ఇప్పుడు అటు టీవీ రంగం తీసుకున్నా, ఇప్పుడు సినిమా రంగం తీసుకున్నా కూడా కెమెరా డిపార్ట్మెంట్ అంటే మీ దగ్గర అసోసియేట్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నవారు కెమెరామెన్స్ ఉన్న వాళ్ళు? నా దగ్గర చేసిన వాళ్ళు అయితే ఒకతను సురేందర్ అని నా బావమరిది అండి. తను దేహం వదిలేశాడు, తను లేడు ఇప్పుడు. తను చాలా ప్రాజెక్ట్స్ చేశాడు. తర్వాత ఏమో మా తమ్ముడు జాన్, తను ఫిలిమ్స్ అవి చేస్తాడు, చాలా ఫిలిమ్స్ చేస్తున్నాడు. తర్వాత ఏమో మడక మురళి అని ఒక అబ్బాయి, మల్లెమాలలో అన్ని సీరియల్స్ అవన్నీ తనే. మల్లెమాల టోటల్గా ఫిక్షన్ చేయడంతో తను చేస్తుంటాడు. శివ అనే అబ్బాయి చేశాడు. శివ అనే అబ్బాయి ఎక్కువ చేశాడు నా దగ్గర. తను సినిమా కెమెరామెను, చాలా బిజీగా ఉంటాడు తను. తర్వాత ఏమో వంశీ అని ఒక అబ్బాయి. తర్వాత అమితాబ్ ఆంధ్ర గోపి అని ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి కూడా చాలా సీరియల్స్ అవి చేస్తుంటాడు అనమాట. ఇలా ఉన్నారు శిష్యులు చాలా క్రీమ్ ఉంది అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు సీరియల్స్ కి చేసిన టైంలో మీకు రాజమౌళి గారితో మంచి అసోసియేషన్ ఏర్పడి ఉంటుంది ఖచ్చితంగా. అదే రాజమౌళి గారితో నాకు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నప్పుడు అసోసియేషన్ అండి నాకు. అప్పుడు ఆయన చేసిన యాడ్స్కి నేను కెమెరామెన్గా చేశాను. అప్పుడు అలా నాకు ఆయనతో పరిచయం. తర్వాత ఆయన పర్సనల్గా కూడా అక్కడి నుంచి నాకు కొంచెం పరిచయం అయింది. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన త్రిబుల్ R మూవీ వరకు ఇప్పుడు మహేష్ బాబు సినిమా చేయబోతున్నారు. సో ఈ మధ్యలో ఎప్పుడు కూడా మిమ్మల్ని సినిమాటోగ్రఫీగా అడగలేదా? ఒక సినిమాకి చేద్దాం, మనం కలిసి పని చేద్దాము అని రాజమౌళి గారు అడిగిన సందర్భం రాలేదంటారా? అంటే వాళ్ళకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది కదా. ఇప్పుడు సెంధిల్ గారు వాళ్ళు ఒక వేవ్ లెంత్. సో అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళీ వాడిని ట్రైన్అప్ చేసి, నాతో ఆయనకి అంత అక్వెంటెన్స్ లేదు కదా. అప్పుడు ఏదో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నప్పుడు యాడ్స్ చేశాము. అప్పుడు ఆయన అంత డైరెక్టర్ అవుతాడు నాకు తెలియదు. అప్పుడు నేను మరి పెద్ద కెమెరామెన్ కింద లెక్క. సో మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఆయన అనవసరంగా అలా చేయటం. సో అప్పుడు మిమ్మల్ని చాలా సీనియర్ గా ఫీల్ అంతే కదా. ఇప్పుడు మా గురువు గారు రికమెండ్ చేసి మీరుని పెట్టుకో కెమెరామెన్ అంటే పెట్టుకున్నారు, ఆయన చేసాము. అంతేగాని అది చేయటమే నా అదృష్టం. అప్పుడు చేసాం, ఇప్పుడు మీతో చెప్పుకునే అవకాశం దొరికింది కదా ఆయన చేశానని. అదే. సో గురుగారు విశ్వనాథ్ గారి గురించి, సో ఆయనతో మీకు అనుబంధం కానీ, ఆయన సినిమాలు మీరు అసిస్టెంట్గా పనిచేసిన రోజులు, ఆ రోజుల గురించి ఆయనతో ప్రయాణం ఎలా ఉండేది? విశ్వనాథ్ గారితో నేను అసిస్టెంట్ కెమెరామెన్గా ఉన్నప్పుడు పనిచేశానండి. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి,
అలాగే సిరివెన్నెల్లో మూన్ సెన్ గారి ట్రాక్ ఇవన్నీ కూడా పనిచేశాను ఆయనతో. నాకు లైఫ్లో ఫస్ట్ టెస్టిమోనియల్ రాసి ఇచ్చింది విశ్వనాథ్ గారు. వీడు బాగా పనిచేస్తాడు, టెక్నీషియన్ అని చెప్పి ఆయన కితాబ్ రిఫర్ చేసి ఆయన రాసి, అది నా లైఫ్లో రాసి ఇచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ ఆయన. అది ఆయనకి నేను లాస్ట్ వరకు కూడా ఆయనకి నేనంటే చాలా అభిమానం, ప్రేమ ఉండేది. అలాగే సప్తపది అమరావతిలో జరుగుతున్నప్పుడు జిడుగులో రషెస్ చూడడానికి ప్రతి శనివారం నన్ను మెడ్రాస్ పంపించేవారు. అక్కడ రష్ చూసి మళ్ళీ సోమవారం పొద్దు నుంచి చెప్పేటట్టు అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. కొద్ది రోజులు అట్లా చేశారు. తర్వాత రషెస్ తెప్పించుకొని అక్కడ అమరావతిలో కూడా చూసాను అనుకోండి, ముందు అలా చేసేవారు అనమాట. సో ఆ విధంగా ఆయన అంటే అది. ఆ తర్వాత ఏమో సారు నేను భగవద్గీత మీద ఒక డాక్యుమెంటరీ చేశానంట గంగాధర శాస్త్రి గారు. దాన్ని ప్రొజెక్షన్ వేసినప్పుడు సార్ చూశారు, చూసి బాగా చేసావని చెప్పి మెచ్చుకున్నారు. అలాగే నాకు జీవితంలో ఇంకొక అదృష్టం ఏంటంటే ఆయన్ని హీరోగా పెట్టుకుని మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకొని సినిమాని నేను కెమెరామెన్గా చేసే అదృష్టం దొరికింది. నేను అసిస్టెంట్ కెమెరామెన్గా ఆయనతో పనిచేయటం వేరు, ఆయన్ని కెమెరామెన్గా ఆయన్ని పిక్చరైజ్ చేసే అదృష్టం నాకు తెలియదు అనమాట. ఆ సినిమాలో ఆయనతో పనిచేశాను. దానికి మా అశోక్ కుమార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు టెలివిజన్ మీడియాలో మీరు చాలా బిజీ, ఒక పీక్ టైంలో అసలు కరెక్ట్గా 2-3 గంటలు పడుకునే సందర్భాలు కూడా ఉండకపోవచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్ని విభాగాల్లో పనిచేస్తూ. సో ఆ టైంలో మీకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలి, సినిమాటోగ్రాఫర్గా మారాలి నా ఆలోచన ఎందుకు డైవర్ట్ అవ్వలేదు మీకు ఆ టైంలో? అంటే నేను ఇక్కడ మా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వన్ మ్యాన్ షో, నేనే మొత్తం కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్లు కానివ్వండి, డైరెక్షన్ అన్నీ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ బాగా పట్టుంది. సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, వర్క్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇలాంటప్పుడు నేను సినిమాలకు ఎందుకు వెళ్ళటం, నేను అనవసరంగా ఇప్పుడు డబ్బుల కోసం అయితే వెళ్ళాలని అవసరం లేదు నాకు. ఫేమ్ అంటారా అంటే తృప్తి అనేది సినిమాలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లార్జర్ స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి. చిన్న స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్లో చూసే తృప్తి అది వేరేగా ఉంటుంది, వెళ్ళాలి. కానీ నాకు ఇక్కడ ఆత్మతృప్తి ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ పనిచేస్తున్నప్పుడు నాకు బాగా ఎక్కువగా ఉండేది. సో అందుకని నేను అటువైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, అటు వెళ్ళాలి. సో ఇలాగ మా గురువు గారితో విశ్వనాథ్ గారిని ఫోటోగ్రాఫ్ చేసే అదృష్టం రావడంతో అశోక్ కుమార్ అనేది సానా యాదిరెడ్డి గారి సినిమా, అది కుచ్చుకుచ్చుకున్న అదొక్కటి అశోక్ కుమార్ అని అడగగానే ఆ సినిమా ఒకటి చేశారు. కానీ నాకేంటంటే ఇప్పుడు టీవీలో ఇచ్చిన లైట్స్ కంటే కూడా ఇచ్చిన ఎక్విప్మెంట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. అక్కడ ఫిలిం మొత్తం కూడా 25,000 ఫీట్లో తీసేసాం సినిమా అంతా కూడా. సో అలాంటప్పుడు సినిమాకి వెళ్ళి నేను పెద్దగా నా టాలెంట్ చూపించుకునే అవసరం నాకు కలగలేదు. ఇక్కడే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఎవరు సలహా కూడా ఇవ్వలేదా మీకు, ఇంకా చాలు టెలివిజన్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు, అక్కడ నీకు సక్సెస్ బాగుంటుంది, ఇలాంటి సలహాలు ఎవరు ఇచ్చిన ఇది కూడా లేదు? అంటే ఇచ్చినా కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పాయింట్ అక్కడికి వెళ్ళాలని ఇది నాకు కలగలేదు యాక్చువల్గా. లక్కీగా ఈలోపు మా గురువు గారు పరిచయం అవటం, రాఘవేంద్రరావు గారు, ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆయన కొన్ని సినిమాలకి, ఈ మైథలాజికల్ సినిమాస్కి, భక్తిరస సినిమాలకి సెకండ్ యూనిట్ కొంతవరకు నాతో చేయించడం. సో నాకు ఈ తపనంతా కూడా అక్కడ తీరిపోయింది అనమాట. ఆయన సినిమాలుగా వర్క్ చేస్తుంటే నేను ఆ చెయ్యాలన్న తపన, పెద్ద స్క్రీన్లో నా వర్క్ చూసుకోవాలనే తపన అక్కడ మా గురుగారి వల్ల అది సెకండ్ యూనిట్ పనిచేస్తూ అక్కడ కొద్దిగా ఆనందం, కొంచెం అక్కడ నా తృప్తి చెందాను. వివిధ విభాగాలలో దాదాపు 20కి పైగా నంది అవార్డులు వచ్చిన ఘనత మీకు దక్కింది. సో దీని గురించి మీ అనుభూతులు ఎలా చెప్తారు? అంటే అదే 21 నంది అవార్డులు ఉన్నాయి వ్యక్తిగతంగా నాకు. అంటే అది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం అనుకోండి. అది కూడా ఒక్క విభాగం కాదు, మీరు అన్నట్టు ఎడిటర్గా ఉంది, కెమెరామెన్గా ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్కి ఉన్నాయి, ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఇలాగ అన్ని భాగాల్లో కూడా అవార్డ్స్ వచ్చినాయి. అంటే అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో నేను భుక్తి కోసం పనిచేస్తూ కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నా టేస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చేయాలనే ఉద్దేశంతో కొంత ఓన్గా ప్రొడ్యూస్ చేసేవాడిని కొన్ని ఎపిసోడ్స్ నా టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఎలాగంటే ఒక నిర్మల్ పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నిర్మల్ పెయింటింగ్స్ మీద ఒక డాక్యుమెంటరీ నేనే ప్రొడ్యూస్ చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది. అలాగే సరోజినీ దేవి గారి పోయిటరీ అంటే ఇష్టం, సో దాన్ని విజువలైజ్ చేస్తూ ఒక ఎపిసోడ్ చేశాను, సో దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత ఏమో ఈ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మారణాయుధాలు అంటే గన్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని వెపన్స్ ఇచ్చి వాళ్ళని మైండ్ చిన్నప్పటి నుంచే వైలెంట్గా చేయకూడదు అని చెప్పి సూచించేటట్టు ఒక ఎపిసోడ్ మా నాన్నగారు రాసింది, బ్యాంగ్ బ్యాంగ్ అని చేశాను. దానికి 7 నంది అవార్డులు వచ్చేది. అలాగే ఈ జీవనరాగం అనే సీరియల్ రెగ్యులర్ సీరియల్ కాదు, అది ఓన్లీ సాంగ్స్ మీద
ఇంట్లో జరిగే పుట్టినప్పటి నుంచి ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయో వాటి మీద సీరియల్, దానికి నంది అవార్డు వచ్చింది. సో ఇవన్నీ అవుట్ ఆఫ్ ది ట్రాక్ కదా, రెగ్యులర్ సీరియల్స్ కాదు. సో అందుకు నాకు ఈ నంది అవార్డ్స్ అన్ని కూడా నా ఆత్మతృప్తి కోసం నాకు వచ్చిన అవార్డ్స్ అన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్గా పెద్ద బెనిఫిట్ అయ్యేది కాదు ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఎందుకంటే ఒక పైసా ఎక్కువ ఖర్చు పెడతాం కదా బాగా చేయాలి. సో ఇటువైపు కాంపన్సేట్ అయ్యేది అనమాట ఈ నంది అవార్డ్స్ అన్ని వచ్చి. ఆ తర్వాత శివలీలలకి, ఎండమావులకి, తర్వాత అలాగే చాలా సీరియల్స్కి వచ్చాయి. లాస్ట్కి గోదా కళ్యాణం అని ఒక టెలిఫిలిం చేశాను, శరత్ బాబు గారు యాక్ట్ చేశారు అందులో. మా గురువు గారిది ఆర్కే టెలిషోది, ఈటీవీలో వచ్చింది. దానికి బెస్ట్ డైరెక్టర్ వచ్చింది నాకు. అలాగే సో ఆ విధంగా నంది అవార్డ్స్ వచ్చింది అనమాట. శరత్ బాబు గారు పేరు తీశారు కాబట్టి వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. సో ఆ సినిమాలో ఆయన ఉన్నారు, మీరు ఉన్నారు. సో కలిసిన సందర్భం ఏదైనా ఉందా వకీల్ సాబ్ సినిమా? ఆయన నేను కలిసింది లేదండి, ఎందుకంటే నా వర్క్ అంతా కూడా కోర్ట్ రూమ్లోనే. మొత్తం సెకండ్ హాఫ్ వస్తుంది కదా, మొత్తం కోర్టులో జరిగే సెకండ్ హాఫ్లో జరిగే డ్రామా అంతా కూడా నా కోర్టులో జరిగేది. అంటే నేను ఆయన కలవలేదు. సో ఆ సినిమాలో ఆయన ఉండటం నా అదృష్టం. సో ఆ తర్వాత అనుకుంటాను ఇంకా ఆయన అవును పర్వాలేదు దేవం వదిలేసారు. వకీల్ సాబ్ సినిమాలో జడ్జి క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది గురుగారు. మీరు చేసిన జడ్జి క్యారెక్టర్ చాలా, ఇది యాక్చువల్గా మీకంటే ముందు వేరే ఆర్టిస్ట్ని అంటే శుభలేఖ సుధాకర్ గారిని ఎవరు అనుకున్నారని తెలిసింది, అది నిజమేనా? అది నాకు తెలియదు యాక్చువల్గా, నాకు అవేం తెలియదు. ఎందుకంటే మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు నాకు వకీల్ సాబ్కి ముందు ఎంసీఏ అనే సినిమాలో జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ అవుతుంది, చిన్నది ఒక రోజు క్యారెక్టర్. ఆయన నన్ను ఫేస్బుక్లోను టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలోను చూసి ఈయన బాగుండేటట్టు ఉన్నాడని చెప్పి ఆ ఒక్కరోజు వేషం నాతో వేయించారు. అది వేయించిన తర్వాత ఇంక అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది, హిట్ అయిపోయింది. వన్ ఫైన్ డే పిలిపించి ఇలాగా పింక్ సినిమాని రీమేక్ చేస్తున్నానండి, అందులో జడ్జ్ క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. నేను ఒకరోజు క్యారెక్టరే కదా, ఇలాగే ఒకరోజు క్యారెక్టర్ ఉంటుందని సరి సార్ అన్నాను నేను. తర్వాత ఆయన మేకప్ స్టిల్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 days బ్యాక్ ముందు ఇలాగ పలానా డేట్ నుంచి పలానా డేటు 15 రోజులు మీ డేట్స్ కావాలన్నారు. నేనేంటి ఒకరోజు వేషం అనుకున్నాను, ఎన్ని డేట్స్ అంటే లేదండి మెయిన్ జడ్జి మీరే అన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. సో అంతేగాని నాకు ముందు ఎవరిని అనుకున్నారు తర్వాత ఎవరు అనుకున్నారు అవన్నీ తెలియదు. సో షాక్ అయ్యాను ఫస్ట్. తర్వాత నాకు కూడా లాస్ట్ మినిట్ దాకా సెట్ మీదకి వెళ్ళే వరకు కూడా నమ్మకం లేదు, ఎందుకంటే పెద్ద సినిమా అది. ఆ పెద్ద సినిమాలో పవర్ స్టార్ గారు లాంటి పెద్ద ఆర్టిస్టు, దిల్ రాజు గారు లాంటి డైరెక్టరు, ఇంతమంది ఉన్నప్పుడు, దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్, ఇంతమంది ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఎవరినన్నా తెచ్చుకోవచ్చు, ఎంతో పెద్ద ఆర్టిస్ట్ని తెచ్చుకోవచ్చు, బాంబే నుంచి తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. మీరు అడిగినట్టు శుభలేఖ సుధాకర్ గారిని తెచ్చుకోవచ్చు. నన్ను ఎందుకు పెట్టుకుంటారని ఇందులో ఉన్నాను నేను. కానీ ఫస్ట్ డే షూటింగ్ చేసిన తర్వాత నమ్మకం వచ్చింది అనమాట. సో కళ్యాణ్ గారితో మీ జర్నీ ఎలా ఉండింది సార్ ఆ డేస్లలో, షూటింగ్ జరిగిన రోజులు? చాలా గ్రేట్ అండి నిజంగా. ఈజ్ డౌన్ టు ఎర్త్. అదొక చాలా పవిత్రమైన ఆత్మ అది. అంటే మిగతా సైట్స్ నాకు తెలియదు, కానీ నేను వర్క్ చేసిన 15 రోజులు మాత్రం చాలా గొప్ప మనిషిగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ డేనే సెట్లో నాకు వచ్చినప్పుడు నాకు మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలుసు, ఇంకెవరు తెలియదు. అంతా హేమీలు, ప్రకాష్ రాజ్ గారు, అటుపక్క నిందిత థామస్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళెవరు మనకు తెలియదు పెద్దగా. నేను నా సీట్లో కూర్చున్నాను, జడ్జి సీట్లో. పక్కన పవన్ స్టార్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాగానే అంతా గిడావిడి. సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేసుకోలేను కదా, నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఫస్ట్ షాట్ చేశారు. ఫస్ట్ షాట్ అది ఆ సీక్వెన్స్ అంతా కూడా 6 కెమెరాలతో తీశారు. 15 రోజులు కూడా 6 కెమెరాలు పెట్టి తీశారు. సో ప్రతి షాట్ కూడా పెద్ద పెద్ద షాట్లు ఉంటాయి. సో ఆ షాట్ అంతా అయిపోయిన తర్వాత షాట్ ఓకే అనుకోగానే నేను కూర్చోబోతుంటే ఆయన వెళ్ళిపోతున్నారు బయటికి. వెళుతూ నా సీట్ దగ్గరికి వచ్చారు. నా సీట్ దగ్గరికి వచ్చి, హలో మీర్ గారు, నేను మీ గురించి చాలా విన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అది ఇది ఆయన చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్టేచర్ ఉన్న మనిషి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చి ఇలా చెప్తున్నప్పటికీ నేను చాలా గొప్పగా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చి నాతో మాట్లాడి ఇలా చెప్పి వెళ్ళారో సెట్లు అందరూ కూడా నా మీద అటెన్షన్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. సో అందరూ కూడా నాతో మాట్లాడడం, గౌరవం పెట్టి ఇలాగా. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆయన ఏదో ఒక విషయంలో మాట్లాడడం, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం, ఆయన తాగుతున్న టీ గ్లాస్తో నాకు కూడా టీ తాగించడం, ఇవన్నీ చేశారనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా నాన్నగారి గురించి అడగటం, చిరంజీవి గారి సినిమా కూడా మా నాన్నగారు చేశారు కదా, ఆయన కూడా తెలుసు మా ఫాదరు. సో దీని గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిలిం. ఆ సినిమా నాకంతా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
అంత పెద్ద ఆర్టిస్టులతో అంత పెద్ద సినిమా చేయటం, అంత ఎక్విప్మెంట్, ఆరు కెమెరాస్తో, ఆ మల్టీ కెమెరాస్తో చేయటం, ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయటం అనేది గొప్ప ఎక్స్పీరియన్స్. దానికి వేణు శ్రీరామ్ గారికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన నన్ను ఎలా ఊహించుకున్నాడు అసలు ఆ క్యారెక్టర్కి. అదే మా వేణు శ్రీరామ్ అంటున్నారు కదా, అంటే బిఫోర్ మీకు ఏదన్నా ఏం లేదు, ఎంసీఏలోనే పరిచయం నాకు ఆయన. అంతేగాని బిఫోర్ ఏం లేదు నాకు ఏం పరిచయం లేదు. ఆయన నా మీద చాలా గౌరవం. ఎంత గౌరవం అంటే ఎంసీఏ సినిమా చేసేసిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ క్యారెక్టర్ బాగుంది సార్, బాగా చేసాము, మంచి వాయిస్తో డబ్బింగ్ చెప్పించండి సార్ అన్నాను. నేను భలేవారండి, మిమ్మల్ని పెట్టుకున్నదే మీ వాయిస్ కోసం అన్నాడు ఆయన ఆ రోజు. ఓకే, ఎంసీఏలో నాతోనే చెప్పించారు ఆయన. ఇక్కడ ఈ సినిమాలో కూడా వకీల్ సాబ్లో కూడా నేను మరి జడ్జి క్యారెక్టర్ కదా, పెద్ద సినిమా కదా, మంచి వాయిస్తో చెప్పిస్తారేమో. ఆయన 13 రోజులు నా చేతనే చెప్పించారు. చెప్పి అదే కాకుండా ఆయనకి నా మీద ఎంత అభిమానం అంటే, ఆ స్టేషనరీ వార్నింగ్ ఇవి ఉంటాయి, సిగరెట్లు తాగకూడదు, మధ్య, అవి కూడా నాతోనే చెప్పించారు ఆయన. సినిమా స్టార్టింగ్ నా వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది వకీల్ సాబ్ కూడా. సో అంత అభిమానం నా మీద, నిజంగా చాలా రుణపడి ఉన్నాను. సో కెమెరా వర్క్ పరంగా మీకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. సో 6 కెమెరాలతో వర్క్ చేస్తున్నప్పుడు సో ఒక సెకండ్ ఎక్కడో చోట జనరల్గా అనిపిస్తుంది, అంటే అది ఉంటుంది కాబట్టి మైండ్లో. సో ఈ కెమెరా పొజిషన్ ఇది కరెక్టే, ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండకూడదు, సో వీళ్ళేంటి ఇలా పెట్టారు. సో ఏ రోజు అని అనిపించింది ఈ 15 రోజుల షూటింగ్ టైంలో మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ సినిమాలో 6 కెమెరాలు పెట్టి తీస్తున్నప్పుడే నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. దానికి తోడు కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు, చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన చేస్తున్నారు. సో రెండు నాకు అసలు ఎలా చేస్తారో ఏంటో 6 కెమెరాలతో చాలా ఆత్రతగా ఉండేది నాకు. సో ఆయన పెట్టే పొజిషన్స్ అవి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుండేవాడిని. సో నాకేమైందంటే, మధ్యలో ఇలా చేస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారిది ఆ బోన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళది కాంబినేషన్ షాటు, తర్వాత ఆ బోన్లో ముద్దాయిది ఒక క్లోజు, తర్వాత నా వెనకాల ఒక కెమెరా, తర్వాత స్ట్రైట్గా ఒక కెమెరా, తర్వాత ఆడియన్స్లో ప్రకాష్ రాజ్ గారికి ఒక కెమెరా. అంటే ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఉంటే పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారికి అలా మారేది కెమెరా. ఇలా 6 కెమెరాలు పెట్టేవారు. అది పెద్ద పెద్ద షాట్స్ అండి, 1.5 2 minutes 2 minutes 2.5 minutes లాంగ్ షాట్స్ తీయాలి కదా, తీసి నెంబర్ ఆఫ్ ఎడిటింగ్లో చేసుకునేవాళ్ళు. అయితే డైరెక్టర్ గారు ఏంటంటే కొన్ని క్లోజ్ షాట్స్ అన్ని మళ్ళీ స్పెషల్గా తీసేవారు పవన్ కళ్యాణ్ గారు. తీస్తున్నప్పుడు పాప ఆయన ఏంటంటే ఆ ఫ్లోలో చెప్పిన ఫ్లో ఉంటుంది కదా, ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్తో చక్క 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 అని కౌంటర్లు చెప్తున్న ఫ్లో క్లోజ్ అనగానే కొద్దిగా డల్ అవుతుందేమో అని ఆయన కొంచెం ఇరిటేట్, అంటే కొంచెం అది అప్పుడు మళ్ళీ క్లోజా అంటుంటారు. అన్నప్పుడు నేను కూడా వినోద్ గారితో కొంచెం పరిచయం ఏర్పడింది. నేను కూడా కెమెరామెన్ కాబట్టి ఆయనతో కొంచెం మాట్లాడేవాడిని. సార్ ఇప్పుడు ఆయనకు ఒక కెమెరా ఆడియన్స్కో ఎవరికో పెట్టింది, ఆయనకి క్లోజ్ పెట్టేసుకోవచ్చు కదా, పెట్టేసి తీయచ్చు కదా అది అని ఒకసారి చిన్న సలహాలాగా, సలహా కాదు ఆయనతో ఉన్న చనువుతో చెప్పాను. ఆయన మంచి మాట అన్నాడు. ఆయన, మీరు గారు సినిమా అంతా ఆయన మీద నడుస్తుంది, ఆయన్ని మనం క్లోజ్ షాట్ పెట్టినప్పుడు అందంగా చూపించాలి. మనం ఈ లాంగ్ షాట్ కోసం చేసిన లైటింగ్లో క్లోజ్ పెడితే అంత బాగా రాదు, లైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది, దానికి లైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అది బాగా తీయాలి మనం, ఎందుకంటే హీఈస్ ది సోల్ మూవీ, దానికి మొత్తటికి పిల్లర్ ఆయన మేజర్గా. సో ఆయన్ని మనం తీసేటప్పుడు బాగా తీయాలి, అందుకోసం మనం ఆయన కొంచెం విసుక్కున్నా కూడా కొంచెం టైం తీసుకొని చేయాల్సిందే అని నేను చెప్పాను. నేను చాలా రియలైజ్ అయ్యాను. సో అది గ్రేట్నెస్. అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు కెమెరామెన్ యాటిట్యూడ్ ఎలా ఉండాలని నాకు అప్పుడు అనిపించింది అనమాట. హీ వాజ్ ఆల్సో సో నైస్. నాకు ఆయన అంత ఓపిక్గా నాకు చెప్పటం, పోస్టర్స్ దగ్గర నుంచి కళ్యాణ్ గారిని క్లోజ్ షాట్స్ చూస్తే నిజంగా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఆయన స్పెషల్ కేర్ తీసుకొని బ్రహ్మాండంగా తీశారు. ఆ బిల్డప్ షాట్స్ అవన్నీ కూడా సపరేట్ గా చేసేవారు. 6 కెమెరాస్ అంతా పెట్టేవారు కదా, ఆయన బిల్డప్ షాట్స్ అన్ని కూడా సపరేట్ చేసేవారు. సో దానివల్ల అదంతా బాగా ఎలివేట్ అయ్యింది అనమాట సినిమాలో. సో నిజంగా పిఎస్ వినోద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా తర్వాత కూడా ఆయన 13 రోజులు కూడా సినిమా ఏదైనా షాట్స్ పెడుతున్నప్పుడు కూడా కెమెరాలు చెప్పారు, ఓకేనా అంటుండేవారు. సో డెఫినెట్ గా అంటే ఆయన కూడా నా మీద ఇది అభిమానం ఏర్పడింది అనమాట చెప్పిన తర్వాత నుంచి. సో అలా వకీల్ సాబ్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు. సో ప్రకాష్ రాజ్ గారితో ఇంట్రాక్షన్ జరిగింది సార్ ఆ టైంలో? అంటే మామూలు ఇంటరాక్షన్, యాక్టింగ్దే, ఇంకేముండదు. ఆయన అప్పుడు ఏదో పుస్తకం రాశారు నేచర్ మీద, అది నాకు ఇచ్చి చదవమని చెప్పి ఇవ్వటం, అది నేను చదవటం, అందరికీ మంచి ఒపీనియన్ ఉండేది నా మీద. సో ఆ విధంగా. సో ఎప్పుడైనా చిరంజీవి గారు వచ్చారు సెట్కి, వకీల్ సాబ్ సెట్కి? చిరంజీవి గారు ఎప్పుడు రాలేదు, రామ్ చరణ్ గారు వచ్చారు ఒకసారి. చరణ్ గారు వచ్చారు. సో కలిసారు మిమ్మల్ని, మాట్లాడలేదు?
అలాగే వెళ్ళి మనం అలాగా రాసుకొని పూసుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. సో ఇప్పుడు ఇది రీసెంట్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో మీరు వెళ్ళి విష్ చేయడం లాంటిది ఏదైనా ట్వీట్ చేయడం లాంటిది కుదిరిందా? అంత స్థాయి ఉందండి, అలా కాదు కదా. ఆయన పద్మవిభూషణ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇదే ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ చిరంజీవి గారు చెప్పేసేయండి విషెస్, శుభాకాంక్షలు ఏదైతే చెప్తున్నారో మన ఛానల్ ద్వారాగా ఈ ఇంటర్వ్యూ ద్వారాగా ఆయన చెప్పండి, హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషం. నిజంగా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది చాలా 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 సంతోషం నాకు. ఎందుకంటే చిరంజీవి గారు మా నాన్నగారితో సినిమా చేశారు, నకిలీ మనిషి, డ్యూయల్ రోల్. అందులో ఒక బైక్ ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ బైకు. ఆ రోజుల్లో రాజ్దూత్ అనే బైకు కొత్త మోడల్ వస్తే మా నాన్నగారు నా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఆ బైక్ వాడదాం రా చిరంజీవి గారికి అని చెప్తే నేను ఆ బైక్ తీసుకొచ్చాను. సో ఆ బైక్ని తీసుకొని నేను వడపల్లి నుంచి పోరూరులో జరుగుతుంది షూటింగ్. ఆ స్ట్రీట్ దీనంతా కూడా చిరంజీవి గారు నా వెనకాల కూర్చొని ఆ బైక్ నడుపుకుంటూ ఆ స్పాట్కి వెళ్ళి ఆ బైక్ ఆయన నడిపారనమాట. అప్పుడు ఆయన ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది కొన్ని టిప్స్, ఏదో ఇలా అయితే బాగుంటుందా, బైక్ ఇలా నడిపితే బాగుంటుందా, అలా నడిపితే బాగుంటుందా అని కూడా నన్ను అడుగుతూ వెళ్ళేవారు ఆ రోజుల్లో. నేను చెప్పేది 1979-80లో ఉండే ఆ సినిమా చేసింది. సో అప్పుడు చూశాను నేను. ఆ సినిమాలోనే ఇంకో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే, అందులో లాస్ట్లో చిరంజీవి గారు ఒక చిరంజీవి గారిని షూట్ చేస్తే చనిపోతారు. సో ఆ రోజుల్లో స్లో మోషన్ తీయాలంటే ఫిలిం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే స్లో మోషన్ తీసేటప్పుడు రీల్ ఫాస్ట్గా నడిచిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా 24 ఫ్రేమ్స్లో నడిచే స్పీడ్కి స్లో మోషన్ అనగానే 96, 120 ఫ్రేమ్స్ అంటే సెకండ్కి 96 ఫ్రేమ్స్ అనమాట. సో ఒక 400 అడుగుల ఫిలిము జర్రని వెళ్ళిపోతే ఒక 10 సెకండ్లు 20 సెకండ్ షాట్ వస్తుంది అనమాట. అలాగా ఎక్కువ ఫుటేజ్ అయిపోతుంది. అయితే చిరంజీవి గారు వచ్చి మా నాన్నగారి దగ్గర, ప్రొడ్యూసర్ గారి దగ్గర అడిగారట, సార్ అది స్లో మోషన్లో తీయండి సార్, ఆ ఫిలింకి ఏదైనా ఖర్చు అయితే నా రెమ్యునరేషన్లో తీసేసుకోండి సార్ అని. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చేశారు కాబట్టి, అంత ఇంట్రెస్ట్ చేశారు. సో అలాంటి మనిషికి పద్మవిభూషణ్ రావడం అనేది ఆ అవార్డుకే దానికి ఒక నాణ్యత అనమాట యాక్చువల్గా. సో ఆ అవార్డు ఆయనకి రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఛానల్ ద్వారా సార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. కంగ్రాచులేషన్స్. సూపర్ సార్, బ్రహ్మాండంగా సార్ చేయబోతుంది. చాలా సంతోషం. సో ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారితో ఒక జర్నీ ఉండింది, పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక జర్నీ ఉండింది. సో మీ నాన్నగారితో చేసిన అలాగే. సో అదే టైంలో ఏఎన్ఆర్ గారు, సో ఏఎన్ఆర్ గారిని కానీ ఎప్పుడైనా కలవడం జరిగింది ఆ టైంలో? లేదండి, ఏఎన్ఆర్ గారితో మా నాన్నగారు ఏం సినిమాలు చేయలేదు యాక్చువల్గా. ఆయన అంతా ఎన్టీ రామారావు గారు, జానర్ అట్టున్నారు. ఏఎన్ఆర్ గారితో ఒక్క సినిమా ఏదో వడ్డే రమేష్ గారిని ఏదో క్లాష్ వర్క్ వస్తే నాన్నగారు చేశారు తప్ప ఆయనతో చేసింది ఏం లేదు మా నాన్నగారు. సో నాకు పెద్దగా ఆయన్ని కలిసే నాకు మిస్ అయింది. అది చిన్న లోటు ఉండిపోయింది అది. సో ఇప్పుడు నాగభూషణ్ గారి దగ్గరికి వద్దారు సార్. మీ మామయ్య గారు ఎలా పరిచయం అయింది? మీ ప్రేమ కథ, మీ మేడం గారితో మీ ప్రేమ కథ ఎలా మొదలైంది అసలు? అంటే మా ప్రేమ కథకి మూల సూత్రధారి అంటే మా బావమరిది సురేంద్ర నేను క్లాస్మేట్స్. SSLC వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. సో అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాడు నేను కలిసి ట్యూషన్కి వెళ్ళటం, స్కూల్కి రావటం, ఇవన్నీ. సో వాళ్ళ ఇంట్లో బిడ్డలాగే పెరిగాను నేను అక్కడ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మా అత్తగారు నాకు ఆల్మోస్ట్ రెండో అమ్మలాగా. సో అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం అంత అక్వెంటెన్స్ ఉండేది మా ఇద్దరికి. సో అలా పెరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిని అక్కడ చూసి ఏదో అప్పుడు చిన్న చెప్పలం ఏదో కలిగి ఏదో ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేస్తే ఆవిడ చీపో అంది. మా అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి వస్తున్నా పిచ్చి పిచ్చిగా ఉందా అని బాగా తిట్టింది. సరే నోరు మూసుకొని ఇంకా ఎవరికి తెలియదు కదా అని వదిలేసాను. ఈలోపు నాకు అదృష్టం బాగుండి ఇంకొక అమ్మాయి ఎవరో నాకు ప్రపోజ్ చేయటం, అది ఈవిడికి తెలియటం. ఈవిడికి తెలిసి మా అన్నయ్య ఫ్రెండ్ వీడు అమ్మాయితో వెళ్ళిపోతే ఏదైనా చెడుదారులు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నన్ను పట్టుకొని వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా ఉండటం కోసం నన్ను పట్టుకుంది. అది నా అదృష్టం కొద్దీ మా ఇద్దరికి లవ్ ఏర్పడి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవటం అది జరిగింది అనమాట. సో ఎన్నాళ్ళు సార్ ట్రాక్ అంటే లవ్ ఏదన్నా కొంతకాలం ప్రేమ కథ నడిచిందా? నడిచింది, చాలా నడిచింది. నాకు లైఫ్లో ఒక స్టిల్ కెమెరా కొనిచ్చింది మా ఆవిడే ఫస్ట్. అప్పుడు ప్రేయసి, అప్పుడు నాకు జెనిత్ అని ఒక కెమెరా కొనిచ్చింది, తన సొంత డబ్బులతో కొనిచ్చింది కెమెరా. సో అలా చాలా సంవత్సరాలు ప్రేమించుకొని ఉన్నాము. ఆ తర్వాత మా బావమరిదికి ఇష్టం ఉండేది కాదు, మధ్యలో కొంచెం వాడు హడావుడి చేశాడు. ఫ్రెండ్ కదా వాడు నా చెల్లెల్ని చేసుకుంటాడా అది కొంచెం హడావుడి చేశాడు.
మాకేంటంటే మా 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 మిస్సెస్ వాళ్ళ మావయ్య గారు ఉంటారు, అంటే మా అత్తగారి బ్రదర్ శ్రీనివాస్ గారని ఇవాళ ఇప్పటికి కూడా మేనమావ గారు, ఆయన ఫుల్ సపోర్ట్ అనమాట. ఆయన నన్ను ఇంటర్వ్యూ అంతా చేసి అబ్బాయి మంచోడు అని చెప్పి ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన. ఆ తర్వాత మెల్లగా మా మామగారికి తెలిసి ఆయన పిలిపించి క్లాస్ పీకారు. నువ్వేముందిరా, నువ్వు అసిస్టెంట్ కెమెరామెన్గా ఉన్నావు, మా అమ్మాయిని ఏం పోషిస్తాను అది ఇదని క్లాస్ పీకారు. లేదు సార్ నేను చేస్తానంటే సరే నీకు కెమెరా కొనిస్తాను, కెమెరా పెట్టుకొని చెయ్యి అని చెప్పారు. ఈలోపు తను కూడా మా మిస్సెస్ కూడా మా ఇంటికి వచ్చి మా అమ్మా నాన్నలతో బాగా క్లోజ్గా ఉండేవి, ఆల్మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. మా అమ్మ కొద్దిగా ఆర్థడాక్స్, తను కొంచెం ఇష్టపడలేదు, మా నాన్నగారి సపోర్ట్ మాకు, ఆ విధంగా దీనికి పెళ్లి చేయించాను. ఎందుకంటే నిన్న రీసెంట్గా వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ వాట్సాప్ స్టేటస్ చూసాను. సో దాంట్లో మీరు పెట్టిన కొటేషన్ చూస్తే లాస్ట్ ఇయర్ ఎప్పుడు పెళ్ళైన న్యూ కపుల్ లాగా కనిపిస్తుంది. కొటేషన్ మీనింగ్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి. అంటే ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఈజీ, అంటే లవ్లో పడటం చాలా ఈజీ, స్టేయింగ్ ఇన్ లవ్ ఈజ్ స్పెషల్, అంటే ఆ లవ్లోనే కొనసాగించడం అనేది చాలా స్పెషల్ కదా అని. ఇప్పుడు నా జీవితంలో ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి నా మిస్సెస్ నాకు పరిచయం, 50 years అయిపోయింది. సో అలాంటి ఆవిడతో ఇన్ని సంవత్సరాలు జర్నీ కొనసాగుతుంది అంటే చాలా స్పెషల్ కదా. ఇందులో నా గొప్పతనం ఉండదు, తన గొప్పతనమే ఎక్కువ ఉంటుంది. తను చేసిన సాక్రిఫైసులు కానివ్వండి, తను చేసిన కాంప్రమైజులు కానివ్వండి, తను చేసిన సపోర్టు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని గుర్తించి ఆ కొటేషన్ అనమాట. సో అది పెడుతుంటారు అప్పుడప్పుడు మీరు? అదే ఏదో చిన్నది, అదేదో ఉడత సాయిది అంటారు కదా, అలాగా ఏదో చిన్నది మనం ఆవిడకి చెప్పుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. ఇలా మనం ఏమనుకుంటున్నాం చెప్పడానికి ఒక అవకాశం దొరికిందని అది పెట్టాను. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే సార్, మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైం నుంచి ప్రజెంట్ ఉన్న టైంకి రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. సినిమాటోగ్రఫీ పరంగా కానివ్వండి, ఎడిటింగ్ పరంగా కానివ్వండి, సో అన్ని రకాలుగా. సో ఇది మీరు ఎలా అప్డేట్ అవుతున్నారు? అప్డేట్ అంటే ఫస్ట్ ఏమో అప్డేట్ అవ్వాల్సి వచ్చింది, అంటే నెసరీ అయింది. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు ఆస్తి వాడు, నా మిస్సెస్ తర్వాత అంత క్లోజ్ అంటే వాడే, బాలశంకర్ అని చెప్పి. తను విజువల్ ఎఫెక్ట్స్లో సూపర్ బాగా దిట్ట. అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. తను నా దగ్గర ఎడిటింగ్ శాఖలో, కెమెరా శాఖలో అక్కడ కొద్ది రోజులు వచ్చి చేయటం. సో అతను అప్డేట్ అవుతుండేవాడు టెక్నాలజీ పరంగా, నన్ను అప్డేట్ చేసేవాడు. సో ఈ నాన్ లీనియర్ ఇవన్నీ నేర్చుకోవడానికి మెయిన్గా అతనే కారణం. సో అతని వల్ల నేను బాగా అప్డేట్ అయ్యాను అనమాట. సో ఇవాళకి కూడా నేను ఇంకా ఇలాగ ఇండస్ట్రీలో ఇవాళకి కూడా ఈ టెక్నాలజీ ఇవన్నీ నేర్చుకుంటున్నానంటే అతనేసిన పునాది అనమాట. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీని మనం ఎలా ఫాలో అవుతాం, మన వల్ల కాదులే అని వేరే రూట్కి, వేరే డిఫరెంట్ జోన్కి వెళ్ళిపోతున్నారు. బట్ మీరు అప్డేట్ అవుతూ సో నెక్స్ట్ లెవెల్కి మీరు కూడా ట్రావెల్ అవుతున్నారు. అది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అన్ని రకాల. అది భగవంతుడు ఆశీస్సులు నిజంగా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎడిటింగ్లో కానివ్వండి, ఫోటోగ్రఫీలో కానివ్వండి, ఇప్పుడు నేను వేస్తున్న వేషాలు కూడా, ఈ సినిమాలకి నేను వెళ్ళి వేషాలు వేస్తున్నవి కూడా నేను అప్డేట్ అవటం కోసమే అవి మెయిన్గా చేస్తున్నది. సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు ఏం వాడుతున్నారు, ఏమేమి లెన్సులు వాడుతున్నారు, ఎలాంటి ఫార్మాట్స్ వాడుతున్నారు, లైట్స్ ఎలా వాడుతున్నారు, ఏం గ్యాడ్జెట్స్ వాడుతున్నారు, ఇదంతా నాకు ఎడ్యుకేషన్ అనమాట యాక్చువల్గా. సో అలాగా నేను అక్కడ అలా అప్డేట్ అవుతున్నాను. అదొక అదృష్టం నిజంగా, భగవంతుడి దయ. సో కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం జనరల్ మీరు అంటే ఎలాంటి హోంవర్క్ చేస్తారు? హోంవర్క్ ఏం లేదు, నెట్లో అప్డేటెడ్గా ఉంటాను నేను. నెట్లో ఏమేమి వస్తున్నాయి కొత్తవేం చూస్తాను. నేను అన్నట్టు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు, తర్వాత ఏమో ప్రాక్టికల్గా ఎడిటింగ్లో అవి కొంచెం ఎలాగ అప్డేట్, ఈ మేజర్గా నెట్ చూసానండి, నెట్ చూసే ఎక్కువగా అప్డేట్ అవటం. సో త్రూ ఇంటర్నెట్ మొత్తం అప్డేట్ అవుతుంటాను. క్యారెక్టర్స్, ఇప్పుడు సినిమాలో మీరు చేసే క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కది అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ మీరు చెప్పినప్పుడు అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని మీరు ప్రొజెక్ట్ చేయగలగాలి. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి, ఆన్ కెమెరా మీరు పర్ఫామ్ చేయడానికి? సో ఎలాంటి బేస్ వర్క్ చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఇప్పుడు ముఖ చిత్రంలో ఒక సినిమా చేశాను, అందులో హీరోయిన్ ఫాదర్ అన్నారు. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ గారు చెప్తారు కదా, దాన్ని కొంచెం వంట పట్టడానికి చూస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో కొంచెం ఏం చెయ్యొచ్చు అని అనుకుంటాను.
ఇక అక్కడ నా ఇన్పుట్స్ నేను ఏం చేయగలను చేస్తాను. బట్ ఫైనల్ స్టే మాత్రం డైరెక్టర్ది. తను ఎలా అనుకుంటున్నారో అదే ఫైనల్ చేయాల్సింది. ఆయనకి ఏం కావాలి. ఇక్కడ నేనేదో పెద్ద అతనికంటే పోటుగాడిని ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి ఆయన మీద రుద్ది అలా అంతా చేయను నేను. నా వల్ల ఆయన ఇన్పుట్ ఏదైనా ఉంటే చెప్తాను. ఆయన ఓకే అనుకుంటే అలాగా, లేదంటే ఆయనకి ఏం కావాలో అది చేయటమే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అంటే పాయింట్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు మీరు చాలా మంది డైరెక్ట్ చేశారు, టెలివిజన్ ఆర్టిస్టులు కానీ వీళ్ళని కానీ చాలా మంది డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్షన్ పరంగా కూడా ఇంతకు ముందు సీరియల్స్ తీసే విధానానికి ఇప్పటికి చాలా మారిపోయింది. అప్పుడు పేజీ డైలాగ్ మొత్తం నేర్చుకొని వాళ్ళు ప్రాపర్గా తీసుకొని ఫ్రేమింగ్స్ పెట్టుకొని ఒక ప్రాసెస్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఫస్ట్ టక్కడ క్లోజ్ తీసేసుకొని ఇది ఈ ప్రాసెస్లోకి వచ్చింది. సో ఈ పరిస్థితులు మంచిదేనంటారా? అంటే మంచిదే అంటే ఇప్పుడు నెసెసిటీ అయిపోయిందండి అది. యాక్చువల్గా ఏమైందంటే సీరియల్స్కి ఛానల్స్లో ఇచ్చే అమౌంట్కి ఇక్కడ ఇవ్వాల్సిన అవుట్పుట్కి సంబంధం లేకుండా అయిపోయింది. అన్నీ పెరిగిపోయినాయి. ఆర్టిస్టులు పేమెంట్ దగ్గర నుంచి లొకేషన్స్ ఛార్జెస్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ హైర్స్ అన్నీ పెరిగిపోయాయి. సో డైరెక్ట్ ప్రొడ్యూసర్కి బ్రేక్ ఈవెన్ రావడం అనేది చాలా కష్టం ఇవాళ టైప్ సీరియల్స్లో. సో ఆ సీరియల్స్కి ఇచ్చే డబ్బులకి బ్రేక్ ఈవెన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక అది కాంట్ బట్ సిచ్యువేషన్ అనమాట. సో రోజుకి 2 ఎపిసోడ్లు 2.5 ఎపిసోడ్లు తీయాలి. సో అక్కడ మీరు చెక్కుతూ కూర్చొని ఈ సీన్ ఇలాగరా ఇలా బిల్డప్ చేయాలి ఇలా చేయాలని కూర్చుంటే అవ్వట్లేదు అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం కూడా ఒక లాంగ్ షాట్ మిగతా అన్ని క్లోజులు పెట్టి తీసేసి ఇక ఎడిటింగ్ రూమ్లో పడేస్తే అతను ఏదో ఎడిట్ చేసి ఇస్తుంటాడు, అలా చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే సీరియల్స్లో కూడా ఫస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ మాత్రం పైలట్ ఎపిసోడ్స్ అని చేస్తారు. అది కొంచెం డీటెయిల్డ్గా బాగా చేస్తారు. అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా అయ్యే ఎపిసోడ్ ఖర్చు కంటే 4 ఇంతలు 5 ఇంతలు కూడా అవుతుంది ఎపిసోడ్కి. సో అక్కడ అది బాగా చెక్కి బాగా చేస్తారు. అంటే అది పునాది అన్నమాట సీరియల్కి టేక్ ఆఫ్ చేయడానికి. జనాల్లో కూడా ఈ క్యారెక్టర్స్ ఇవి తెలియటం కోసం అది పునాది. సో అక్కడ బాగా ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి ఛాన్స్ లేదు. సో మేజర్గా ఈ బడ్జెట్ ప్రాబ్లం అండి. బడ్జెట్ ఖర్చు అయిన వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సీరియల్స్ వరకు. ఇప్పుడు సినిమాల వరకు తీసుకుంటే రాజమౌళి గారి సినిమాతో బాహుబలి దగ్గర నుంచి చూస్తే మన ఇండియన్ సినిమా స్కిల్ చాలా పెరిగిపోయింది సార్. ఇండియన్ ఫిల్మ్ ఫోటోగ్రాఫర్గా సో మీకేమనిపిస్తుంది ఈ పరిణామాలను చూస్తే? మనం ప్రతి సినిమాకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కాంతారా తీసుకోండి, ఆ తర్వాత వచ్చిన సలార్ ప్రభాస్ గారి సలార్ సినిమా. సో అంచనాలు పెరిగిపోతున్నాయి, బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సో ఈ లెవెల్ వెళ్ళడం కరెక్టేనంటారా? అంటే ఇప్పుడు కాంట్ బట్ పొజిషన్ అండి అది. యాక్చువల్గా ఇప్పుడు మీరు అంత ఇప్పుడు థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా అంత బడ్జెట్ అంత రేంజ్ లేకపోతే ఎవరు థియేటర్కి రావట్లేదు కదా. ఇప్పుడు చిన్న సినిమా వస్తే మీరు వచ్చి థియేటర్ డబ్బులు ఇచ్చి చూస్తారా? 200-300 ఇచ్చి రావట్లేదు కదా. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు కదా. ఇప్పుడు శంకరాభరణం చూసిన వాళ్ళు వేరు, ఇప్పుడు చూస్తున్న కాంతారా చూసేవాళ్ళు వేరు. సో ఈ ఆడియన్స్ టేస్ట్ని బట్టి అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అంత బిల్డప్లు అంత రేంజు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సినిమాలాగా చేస్తున్నాం కదా. ఇప్పుడు హిందీలో జవాన్ తీసుకున్న షారూఖ్ ఖాన్ గారి సినిమాలు చూస్తే ఫైటర్ ఇవన్నీ సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ లాగే ఉన్నాయి. అంతంత బడ్జెట్స్ అంతంత హెవీ చేస్తేనే ఆడియన్స్ వస్తున్నారు థియేటర్కి. సో అది కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వేరే దారి లేదు. ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంత బడ్జెట్ లేకపోతే ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాడు. దానికి ఎందుకు థియేటర్కి వెళ్తాం అనుకుంటున్నాం కదా. సో అందువల్ల చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ రామ్ గోపాల్ వర్మ గారు బిఫోర్ కామెంట్ చేశారు. రాజమౌళి సినిమాను అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, సో ఇది ఎవరు టచ్ చేయలేరు అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు గతంలో ఈ బాహుబలి ఈ సినిమా తర్వాత. రీసెంట్గా మీరు కూడా అందులో యాక్ట్ చేశారు. హనుమాన్ మూవీ బడ్జెట్ చూసుకుంటే కంపేర్ చేస్తే సో చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేశారు. క్వాలిటీ మాత్రం ఆ సినిమాలో రేంజ్ ఉంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. సినిమా కూడా చాలా పెద్ద హిట్, సంక్రాంతి రేస్లో వచ్చి సో చాలా పెద్ద హిట్. సో ఈ కంపారిజన్ ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఆ సినిమా ఇప్పుడు అది మీరు అన్నట్టు బడ్జెట్ తక్కువ కానీ ప్రజెంటేషను ఆల్మోస్ట్ ఆ లెవెల్లోనే చేశారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారికి ఉన్న ఇమాజినేషన్కి ఆయనకున్న విజువలైజేషన్కి ఆ గ్రాఫిక్స్ కానివ్వండి ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఆ లెవెల్కే చూపించారు. ఇప్పుడు బాహుబలి ట్రిపురాల్లో ఉన్న లెవెల్కి ఆయన అన్నీ చూపించారు. సబ్జెక్ట్ కూడా ఉండింది అందులో. పైగా పండక్కి వచ్చిన సీక్వెన్స్, అది పండక్కి వచ్చిన సినిమా. సో ఇవన్నీ కూడా యాడెడ్ ఇది అయింది ఆ సినిమాకి. సబ్జెక్టు మెయిన్గా సబ్జెక్టు అంటే సబ్జెక్టుకు తగ్గట్టు అవన్నీ ఉండాలండి. యాక్చువల్గా సబ్జెక్టుకి అలంకరణలేదు కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టి జనం దాన్ని చూసి. చెప్పాలంటే ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, రాజమౌళి గారి
స్కేల్ కి టచ్ అయ్యారు ఆల్మోస్ట్. చేయరు. అంటే ఆ గ్రాండ్నెస్ తీసుకొచ్చారు సినిమా. వర్మ గారు దీనికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ పెట్టారు, పాజిటివ్ ట్వీట్ పెట్టారు. ఫంటాస్టిక్ మూవీ ఈ రేంజ్ లో ఏదైతే బాహుబలి సలహా చేసిన మన త్రిబుల్ ఆర్ చేసిన రాజమౌళి గారికి పెట్టిన అప్రిషియేషన్స్ ప్రశాంత్ వర్మ గారు కూడా పెట్టారు. సో అంటే సినిమాని ఆ రేంజ్ వరకు తీసుకొచ్చారు ఆయన ప్రశాంత్ వర్మ. సో దీని సీక్వెల్ అందులో మీరు యాక్ట్ చేస్తున్నారా? ఉంటే భగవంతుడు ఆశీస్సులు, లేకపోయినా ఆ అబ్బాయి సినిమా బాగా రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తను చేసేదానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలంటే ఆయన ఇంకా ఎంత బాగా తీయాలి. ఇప్పుడు ఈ సినిమా లాగా కాదు కదా. ఇప్పుడు మీరు అడిగిన రెండింతలో మూడింతలో బడ్జెట్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, అవన్నీ కూడా ఇక హెవీగా పెరిగిపోతాయి కదా. సో దానికి తగ్గట్టు తీయాలి. కానీ ఈ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ హీ విల్ సక్సీడ్. సలార్ చూసారా? సలార్ ప్రభాస్ గారి ఎలా అనిపించింది మీకు? అంటే యాజ్ అ టెక్నీషియన్గా ఎంజాయ్డ్ అండి. బట్ పర్సనల్గా తీసుకుంటే అంత వైలెన్స్, అంత ఎలివేషన్స్ అవన్నీ నాకు నచ్చలేదు. సో వైలెంట్గా ఉంది కాబట్టి చాలా వైలెంట్ కదా. ఇప్పుడు అసలు పోలీస్ వ్యవస్థే లేనట్టు అసలు అంతమందిని, వందల వేల మందిని చంపేసుకోవటాలు అవి కొద్దిగా అంటే నా ఏజ్కి నా దీనికి కొంచెం ఎక్కువ అనిపించింది. పర్సనల్ ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? అదే డెఫినెట్గా నేను చెప్పేది ఏమండి, ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన. ఈజ్ డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఈజ్ ప్రూవ్డ్. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్, డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్. కలిసారు సార్ ప్రభాస్ గారు? ఎప్పుడే అవకాశం రాలేదు. సో పెద్ద ఎన్టీఆర్ గారిని చూసారు, కలిసారు, ఆయనతో ట్రావెల్ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా కలిసారు? లేదు. సో అవకాశం రాలేదన్నారు. ఖచ్చితంగా వాళ్ళ సినిమాలలో మీరు అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు అప్కమింగ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కావచ్చు, సో వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్ అంటే ఏం లేదండి, సజెషన్ కాదు. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి రావాలి అనుకున్నప్పుడు యూ మస్ట్ బి వెరీ షూర్. ఈ ఫీల్డ్కి నేను రావాలి, ఇందులోనే నేను ఎదగాలి అనేది మీరు నిజంగా దృఢ నిశ్చయంగా ఉండాలి. ఉన్నప్పుడు దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఇక్కడో కాలు పెట్టి ఇంకో చోట ఒక కాలు పెట్టి ఏదో ట్రయల్ చేసి ఓవర్ నైట్ ఏదో అయిపోదాం, ఓవర్ నైట్ ఏదో సక్సెస్ అయిపోతాను, పెద్ద కెమెరామ్యాన్ అయిపోతాను, పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాను అంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇక్కడ అలా నడవు. యూ మస్ట్ బి వెరీ హానెస్ట్, వెరీ హార్డ్ వర్కింగ్. మీ టైం మీకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఫీల్డ్ విల్ రికగ్నైజ్ యూ, యూ విల్ గెట్ యువర్ పీక్ టైం వస్తుంది. యూ విల్ బికమ్, మీరేమనుకున్నారో అది సాధిస్తారు. దానికి ఫస్ట్ మీరు యూ మస్ట్ బి వెరీ షూర్. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ నేర్చుకుందాం అనుకున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను అన్నట్టు ఓవర్ నైట్ రాదు. సో మీరు ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఓన్లీ ఇన్స్టిట్యూట్సే కాదు, మీకు అవుట్ సైడ్ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి ఫోటోగ్రఫీ నేర్చుకోవటానికి. అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకొని ప్రాక్టికల్గా కూడా ఎవరి దగ్గర అసిస్టెంట్గా ఉండి, కొంచెం కష్టమే బిగినింగ్ డేస్లో, కానీ మీరు తమాయించుకొని ఉండగలిగితే డెఫినెట్గా యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ ఫీల్డ్. సో ఫర్దర్ మీరు గారి జర్నీ ఎలా ఉండబోతుంది? భగవంతుడు ఆశీస్సులు, ఆయన ఎలా తీసుకెళ్తే అలా. నేను ఇలా వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు, ఎలా అయినా ఆయన ఆశీస్సులు. ఇప్పుడు అకాడమీస్ కానివ్వండి, ఫిలిం స్కూల్స్ కానీ చాలా మంది పెడుతున్నారు సార్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీలాంటి సీనియర్స్ పెద్దవాళ్ళందరూ ఫోటోగ్రఫీకి సంబంధించి, సినిమాటోగ్రఫీకి సంబంధించి సో మీరు ఏదైనా పెట్టే ఆలోచన ఉందా? నేను పెట్టాల్సినంత అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ అవైలబిలిటీ ఉంది. నెట్ మీదకి వెళ్తే మీరు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్న సమయంలో మాకేదో ఒక 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఏదో చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, అవే చూసుకునేవాడు. ఆ అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ వస్తే అదో పెద్ద కళ్ళకు అద్దుకొని ఏదో చూసేవాళ్ళం అప్పుడు టెక్నాలజీ కోసం. ఇవాళ అలా కాదు కదా. నెట్ ఆన్ చేసుకుంటే మీకు ఎన్ని కెమెరాల్లో ఏమేం చేయొచ్చు, లైటింగ్లో ఏమేం చేయొచ్చు, కంపోజిషన్స్ ఏమేం చేయొచ్చు, కెమెరా యాంగిల్స్ ఏం పెట్టవచ్చు, అన్నిటికి కూడా మీకు చాలా మ్యాటర్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవాలి తప్ప లాట్ ఆఫ్ సోర్సెస్ ఇప్పుడు నేను పెట్టి పెద్ద నేర్పించేంత అవసరం లేదన్నమాట. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోస్లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది? అంటే అలా చెప్పడానికి కష్టం అండి పెర్ఫార్మెన్స్ ఎవరు చేయండి. ఎందుకంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఫలానా వాళ్ళు బాగా చేస్తున్నారు, ఫలానా వాళ్ళు బాగా చేయలేదని చెప్పడానికి లేదు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు చాలా డెడికేటెడ్గా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్లో కానివ్వండి, సీన్ తీసేటప్పుడు కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళు. ఇవాళ కొంత అంత లేకపోయినా కొంత వాళ్ళు కూడా ఉన్నారు.
కొంతమంది ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ వల్ల ఆయన పెర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేయడానికి చాలా సహకరిస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక ఆర్టిస్ట్ క్రియేటివ్ చాలా ఎలివేట్, ఇప్పుడు ఒక మనిషి పెర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేయడానికి చాలా, ఇప్పుడు ఫోటోగ్రఫీ తీసుకోండి, లైటింగ్ తీసుకోండి, మ్యూజిక్ తీసుకోండి, ఎడిటింగ్ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, విజువల్ ఎఫెక్ట్స్ తీసుకోండి, ఇన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినాయి. ఇప్పుడు ఆ రోజుల్లో అన్ని లేవు కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక రియాక్షన్ ఇవ్వాలి, ఏదైనా ఒక చిన్న రియాక్షన్ ఇవ్వాలంటే ఒక ట్రాలీ వేసి 100 అడుగులు షాట్ పెడితే ఈ మస్ట్ బి ఏబుల్ టు డూ దట్. సో ఆ పెర్ఫార్మెన్స్ మీదే ఉండేది. ఇప్పుడు సాంగ్ అంతా కూడా పల్లవి అంతా ఒకటే షాట్ ఉంటుంది, చరణం అంతా ఒకటే షాట్ ఉంటుంది, అంత నేర్చుకుని చెప్పేవాడు. ఇప్పుడు ఏముంది, ఒక సాంగ్లోనే 10 లొకేషన్స్ ఉంటున్నాయి, 12 రోజులు తీస్తున్నాము, ఈ గుంపు ఇవన్నీ ఉంటున్నాయి కదా. చాలా దానికి డెకరేషన్స్ చాలా అయిపోయినాయి ఆయన ఒకటి పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేయడానికి. సో అందువల్ల ఒకటిదే ఇది చెప్పడానికి లేదు. దాన్ని ఏమంటారు, మొత్తం క్రెడిట్ అంతా ఒకరికే కాదు, సో మెనీ డిపార్ట్మెంట్స్ కలిసి ఆ క్రెడిట్ తీసుకుంటారు. మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్తారు? ఓల్డ్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కావచ్చు, బాగా బాగుంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి చక్కగా ఫిలిమ్స్లోనా, సినిమా వాళ్ళ పరంగా? సినిమాలంటే ఆ రోజుల్లో మా ఇంటి దైవం ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేశన్ గారు, అలాగే కమెడియన్ చంద్రబాబు గారు తమిళ్లో, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అలాగే ఆర్టిస్టులు పద్మిని గారు ఆ రోజుల్లో. ఇప్పుడేమో మా సాయి పల్లవి బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా తెలుగు సినిమా, శివ సినిమాకు ముందు, శివ సినిమా తర్వాత అనే ఒక బైఫికేషన్ వచ్చేసింది. అంటే ఆ సినిమాలో పర్టికులర్గా ఆర్జీవి గారు చూపించిన షార్ట్ డివిజన్, పర్టికులర్గా అంటే క్లోజప్ షార్ట్స్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి ఆయన డిఫరెంట్ ప్యాటర్న్ వాడారు ఫస్ట్ సినిమాకి. సో ఆ తర్వాత అందరూ కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? అంటే శివ సినిమా వరకు కూడా అందరూ యాక్ట్ చేసేవారు, శివ సినిమాలో నేను యాక్ట్ చేయనివ్వలేదు ఆయన ఎవరిని. అదే డిఫరెన్స్, అదే కదా. ఇప్పుడు అలాగే స్టడీగా ఉంటే ఒక చిన్న ట్రాలీ వెళ్తుంటే దానికి తగ్గ మ్యూజిక్ వేస్తుంటే, మీరు శివ సినిమాలోనే మీరు చూస్తే మ్యూజిక్ కూడా డిజైన్ చేసినట్టు. అందులో సౌండ్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలామంది చెప్తారు సైలెన్స్ కూడా ఒక చిన్న మ్యూజికే, దాన్నంతా కూడా బాగా ఎలివేట్ చేసి ఆయన అలా చేశారు. కాబట్టి ఆ సినిమాలో ఆ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఏం చేయకపోయినా ఏదో చేశారన్న ఇది. ఫోటోగ్రఫీ కూడా ఇప్పుడు ఏదో ఒక టన్నల్లో, బ్లాక్గా ఉన్న టన్నల్లో కెమెరా వెళ్తుంటే కూడా ఆ మ్యూజిక్, ఆ సౌండ్ డిజైనింగ్ వల్ల ఏదో జరిగిపోతుంది అని, గొప్పగా తీసేసాడన్న ఫీల్ వచ్చింది. సో దాంట్లో ఏంటంటే ఆ సౌండ్ డిజైనింగ్ అనేది ఆ సినిమాలోనే దాని ఇంపార్టెన్స్ బాగా ఎక్కువగా గుర్తించడం జరిగింది అన్నమాట. అప్కమింగ్ డైరెక్టర్ చాలా మంది ఆ సినిమా రిఫరెన్స్ గా చూస్తుంటారు సార్. టెక్స్ట్ బుక్ ఫిలిం ఓన్లీ, టెక్స్ట్ బుక్ ఫిలిం. సో ఆర్జీవి గారితో మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఎక్కడన్నా? లేదండి, ఆయనతో నాకు పరిచయం లేదు. మా తమ్ముడు జాన్ ఏదో సినిమా చేశాడు, వాళ్ళది చక్రి గారితో ఏదో చేశారు సినిమా, నాకు పెద్ద పరిచయం. సో ఫైనల్గా మన తెలుగు ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఫిల్మీ హంట్ ద్వారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిపించి ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా గురించి పెద్దగా చెప్పడానికి అంటే పెద్ద బయోగ్రఫీ ఏం లేదు, అలాంటప్పుడు ఇలా పిలిపించి నాతో చేయించడం అనేది చాలా చాలా సంతోషం. సో ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బయోగ్రఫీ ఏమీ లేదన్న మీరు దగ్గర నుంచి బోలని విషయాలు ఇప్పుడు మేము చెప్పించాము. సో ఇవన్నీ ప్రేక్షకులందరికీ అలవేస్తాను అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.